హాయ్ గైస్, మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చినాం ఈరోజు. ఈరోజు సంక్రాంతి పండగ. మా అత్త ఇంకా చాలా ఐటమ్స్ చేసింది. మేమేం తినం సరిగ్గా, అందుకే మటను ఇవంతా తినము, అందుకే మేమేం వేసుకోలేదు. ఓన్లీ కబాబు ఇవి మాత్రమే వేసుకొని తింటా ఉన్నాము. మా అత్త వాళ్ళ ఊర్లో ఫెస్టివల్ అని మా అత్త వాళ్ళ ఊరికి వచ్చినాము. ఇక్కడ బయటకు వచ్చినాము. ఇవి చూడండి, రామ్ సీతాఫల్ అంట, ఎంత బాగున్నాయో. ఇవి చెట్లో మాగితేనే తినచ్చు అంటారు. ఇక్కడ మరి ఏవైనా మాగినాయేమో చూద్దాము. చూస్తున్నాము, ఏం మాగలేదు. అలానే ఇక్కడ మామిడి చెట్టు, జామకాయ చెట్టు, ఇట్లా అన్ని చెట్లు ఉన్నాయి. దానిమ్మకాయ చెట్టు కన్నా అయితే చాలా బాగున్నాయి. ఈ పాప మా మామ కూతురు. హేమశ్రీ హాయ్ చెప్పు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. పిల్ల మా మామ కూతురు. వీళ్ళ ఇద్దరు మా పెద్దనాన్న మా పెద్దమ్మ కూతుర్లు. ఈ పిల్ల ఓన్ సిగ్గుపడిపోతుంది. ఈ అక్క పెళ్ళి కూతురు, తొందరలోనే పెళ్ళి. ఈ యొక్క వీడియోలతో హల్చల్ లేపేద్దాం మనం యూట్యూబ్ ఛానల్ మొత్తం. ఫెబ్ అంతా మ్యారేజ్ వీడియోసే మోస్ట్లీ రావచ్చు. ఇక్కడే అసలు విలేజ్లో చాలా బాగుంటుంది కదా. విలేజ్ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఇక్కడ బనానా చెట్లు, అంటికాయలు, కాయలు కూడా ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ చెట్టు అస్సలు పల్లెటూరు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఈ ఊర్లో చాలా హౌసెస్ కూడా ఉండవు, ఓన్లీ ఒక 7 హౌసెస్ ఉంటాయి అంతే. చాలా చిన్న ఊరు, అంటే చుట్టూ గుట్టలు, చాలా బాగుంటుంది. పచ్చని పొలాలు. మేము ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి ఈ ఊరికి వచ్చి 1 వీక్ అలా ఉండేసి వెళ్తాము. ఈ ఊరు అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది సపోటా చెట్టు. చాలా బాగుంటాయి తినేదానికి. మీరు వచ్చేది తినేద్దు. నీకు ఏ ఫ్రూట్ అంటే ఇష్టము? మ్యాంగోనా? ఇదేం చెట్టు చెప్పు. ఇదేం? ఇది మునక్కాయల చెట్టు. ప్రస్తుతానికి కాయలు లేవు. అక్కడ మళ్ళీ మ్యాంగో చెట్టు ఉంది. ఈ ఊరంతా చాలా బాగుంటుంది. అది చింత చెట్టు. ఇది కోళ్ళ ఫాము. ఇప్పుడు మా హేమశ్రీ చూపిస్తుంది, రండి చూద్దాము. ఇదే దానిమ్మ చెట్టు. అక్కడ ఊరికి ట్యాంక్ ఉంటుంది, అక్కడ నుండి వాటర్ అందరింటికి సప్లై అవుతుంది. ఇది స్ట్రాబెర్రీనా? స్ట్రాబెర్రీ కాదు, అది రేషం చెట్టు. ఇది పురుగులు మేపుతారు, వాటికి యూస్ చేస్తారు ఈ ఆకు. వీటి కాయలు వస్తాయి మంచిగా, రెడ్ వచ్చి తర్వాత బ్లాక్ వస్తాయి. ఈ కాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. ప్రస్తుతానికి కోల్ ఫామ్లో కోళ్ళు లేవు. అండ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏవో చెట్లు కూడా ఉన్నాయి. వీటి పేరేమో ఎగ్జాక్ట్గా మాకు తెలియదు. ముష్టి చెట్టు అంట ఇవి, మాకు తెలీదు. కానీ కాయలు చూసినాం అక్కడక్కడ. ఇక్కడ మేమంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చూద్దామనేసి వచ్చినాము. ఎంతైనా పల్లెటూరే, చాలా రిలాక్స్గా ఉంటుంది. అటు సైడే కొండలు గన చూద్దాం. రామ్ సీతాఫల్ కదా, ఇవి నార్మల్ సీతాఫలము. ఇవంతా మేము మోస్ట్లీ ఎప్పుడు కొనుక్కోము. ఊర్లో చుట్టుపక్కల గుట్టలు, చెట్లు ఉంటాయి కదా, ఇక్కడ ఉంటాయి. ఆ సీజన్లో వచ్చి పీక్కొని తింటా ఉంటాము. ఇక్కడ ఒక చెట్టు ఉంది, అలానే అక్కడ ఒక చెట్టు ఉంది. ఇలా ఉంటాయి. చూద్దాం. వీళ్ళూరులో ఫెస్టివల్ ఎలా చేస్తారనేది కూడా బ్రీఫ్గా చూపిస్తాము, చూడండి. మా ఊర్లో ఫెస్టివల్ అప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మా సైడ్ అందరం ఒకే రోజు ఫెస్టివల్ చేసుకోము, ఒక్కొక్కసారి ఫెస్టివల్ చేస్తారు. అది ఎందుకో నాకు కూడా తెలియదు. మా ఊర్లో ఫెస్టివల్ అప్పుడు పెద్దవాళ్ళని అడుగు కనుక్కొని మీకు కూడా చెప్తాను. అంటే నార్మల్గా సంక్రాంతి ఎప్పుడు వస్తుందో అందరితో పాటు అప్పుడు చేసుకోరు. మీకు కూడా చెప్తాను, అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈసారి చెప్పు. మీకు కూడా చెప్తాను, అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇంకా మా ఊర్లో ట్యూస్డే ఫెస్టివల్. కొంతమంది థర్స్డే చేసుకుంటారు, కొంతమంది ట్యూస్డే చేసుకుంటారు. అది కూడా ఫెస్టివల్ అయిపోయిన తర్వాత 1 వీక్. ఎవరి వీడియోలు ఎక్కువ చూస్తావు?
సుబ్బు వీడియోసా? ఎవరో నాకు తెలియదు మరి. వాళ్ళు ఆ వీడియోస్ ఎక్కువ చూస్తుందంట. ఏముంటుంది అందులో కంటెంట్? అంటే దాంతో ఎక్కువ జోక్సే ఉంటాయి. ఎక్కువ జోక్సే ఉంటాయంట. అక్కడ చూడండి కలమందలు అవంతా కూడా ఉన్నాయి. ఇక్కడే అవేమి గొర్టికాయలో ఏదో చెట్లు అంటారు కదా, వాటి పేరు ఎగ్జాక్ట్గా తెలీదు. బ్లాక్ కలర్లో ఉంటాయి. అక్కడ చూడండి. హేమశ్రీ అవేం కాయలు? అవి తినొచ్చు కదా. అక్కడ పైన ఉంది చూడు చెట్లు. రేణికాయలు కాదు హేమశ్రీ, అదేదో అడవిలో దొరుకుతాయి అట్లాంటి కాయలు. ఉలించి కాయలు, గొట్టికాయలు అట్లాలాగా ఏవో బ్లాక్ కలర్ ఫ్రెండ్స్. నాకు ఎగ్జాక్ట్గా నేమ్ తెలీదు. ఆ చెట్టు అక్కడ ఉంది. ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి, కాయలు వచ్చినాయి. ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం మళ్ళీ వీడియో తీస్తాం. ఇంకా మాకు చిట్లా గుప్పేస్తాం, ఇంకా పెద్దగా వస్తుంది. అప్పుడు తీస్తాము. చూస్తూ ఉండండి వీడియోని ఫుల్. ఇవేవో బ్లాక్ కలర్లో ఉంటాయి, వీటి పేరు తెలియదు అన్నా కదా. ఇప్పుడు కూడా వీటి పేరు తెలీదు, కానీ ఇవి తినచ్చు. టేస్ట్ అయితే గొట్టికాయలు అంట. బ్లాక్గా చాలా బాగున్నాయి, చాలా వచ్చేసినాయి ఈ చెట్టు. ఇప్పుడు మీకు చాలా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇట్లాంటివి వచ్చాయి, మీరు కానీ చూస్తాను. మేమందరం ఇవి ఇప్పుడు పీక్కొని తింటున్నాము. ఇవి కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ అయితే భలే ఉంటాయి. ఇక్కడ వీడియోకి ఎందుకో సరిగ్గా రావట్లేదు. కాయలు అయితే చాలా బాగున్నాయి. బాగాలేకపోయినా అలానే చెప్తాను, ఎందుకంటే మాకు కంటెంట్ కాబట్టి. లేదు ఫ్రెండ్స్, అంతా ఊరికే చెప్తాను. ఈ కాయలు ఎక్కడున్నా టేస్ట్ ఒకేలాగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, పుల్ల పుల్లగా బాగుంటాయి తినడానికి. వీళ్ళు దొరికిందే ఛాన్స్ అని పీక్కొని అంతా తినేస్తున్నారు. నేను వీడియో తీసే ఇదేదో భలే ఉంది ఫ్రెండ్స్. నేను వీడియో అని వీడియో తీస్తా ఉంటా. నేను వీడియో తీసే లోపల వీళ్ళు అన్నీ తినేసింటారు. చూడు, రెండే ఉన్నాయి. సర్లేండి ఫ్రెండ్స్. ఇంకా మీరు కూడా తినండి ఫ్రెండ్స్. ఇది వీళ్ళ ఊరు. ఈ పిల్ల ఇంకా వీళ్ళ ఊరు మొత్తం చూపిస్తుందంట. చూద్దాం ఇంకేమేమి కొత్త కొత్త దొరుకుతాయో. ఇక్కడ ఒక ప్లేస్ పోతున్నా, అక్కడ ఎవరో సాంగ్స్ పాడుతున్నారు. ఏం చేస్తున్నారు తెలియదు కానీ కొంచెం ఎగ్జైటింగ్ అయితే ఉంది. తొందరగా చూడాలనిపిస్తుంది. ఓ అక్కడ బాయ్స్ సిట్టింగ్ చేసినారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు ఫెస్టివల్ కదా, మనం అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. రిటర్న్ వెళ్ళిపోదాము. అవును, సాంగ్స్ అంతా పెట్టుకొని డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. మేమేమో ఈ కాయలు తింటాను. ఇక్కడ ఇదే సీతాఫల చెట్టు, గొట్టికాయల చెట్టు. అక్కడ వాళ్ళు మమ్మల్ని చూసినారంటే ఇంకా తిడతారు. సిట్టింగ్ గైస్, ఫెస్టివల్ మూడు వాళ్ళకి పాపం. అయితే మేము సాయంత్రం చూపిస్తాం గైస్. చిట్లా కుప్ప మా సంక్రాంతి పండగకి వేసేది. మేమందరం కలిసి ఒకే చోట భోగి మంటలు వేసుకుంటారు. ఇక్కడ ఆవులనంతా పట్టుకొస్తారు. అంటే ఇక్కడ భయపడిస్తారు కానీ ఫ్రెండ్స్ ఆవులు బెదిరిస్తారు, అదంతా కానీ చేస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అక్కడ ఇంకా అన్నది కానీ ఉంది రాంటి. మాకు ఊరు మొత్తం చాలా బాగా చూపిస్తుంది. ఈ ఊరు బేసిక్గా చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు హాలిడేస్ అప్పుడంతా ఎక్కువ ఇక్కడికే వచ్చేవాళ్ళము. పెద్ద అయిపోతే వచ్చి ఒక డే ఉండేసి వెళ్ళిపోతాము, కానీ చిన్నప్పుడు అలా కాదు, 1 వీక్ అలా ఉండేవాళ్ళము. ఇక్కడ కలువ పూలు ఉన్నాయి, ఇవంతా మొగ్గలు. ఇక్కడ సీన్ నాకు ఇంకా గుర్తుంది. ఇక్కడ మేము ముందు అందరం వచ్చినప్పుడు ఫోటోలు తీసుకుంటా ఉన్నాం ఎక్కువ. మా అక్క ఎప్పుడు, మా ఫస్ట్ అక్క దీంతో పడిపోతారనేసి భయపడి కొంచెం 2 అడుగులు వెనకాలే ఉండేది. మమ్మల్ని పట్టుకొని లాగుతానే ఉంటుంది. ఆ ఫోటోలు అయితే ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర. మేమేం ఫోటోలు తీసుకుంటున్నాము, వెనక నుండి మా అక్క లాగుతానే ఉంటుంది. పూలు అయితే ఇంకా మొగ్గలుగానే ఉన్నాయి. వెళ్ళొద్దు హేమ, స్టీడే ఉండు. చాలా బాగున్నాయి కదా.
ఇంకా ఇడగలేదు. మనం ట్రై చేద్దాం. మీరు మళ్ళీ కామెంట్లో తిట్టకండి, ఇట్లాంటి ఫ్లవర్స్ పీక్కూడదు అలాగా. నాకు తెలియదు పీకచ్చో పీక్కూడదు. ఒక ఫ్లవర్ అయితే వెనక్కి వెళ్ళు హేమశ్రీ, పడిపోతావు. ఫ్రెండ్స్ ఇక్కడ మేము ముందుగానే వచ్చి ట్రై చేసాం. ఈ ఒక్క ఫ్లవర్ పీక్కుంటాము. ఇవి కలువ పూలు కాదు, తామర పూల, ఏం ఫ్లవర్సో తెలీదు. అక్క పీకేనా? ఇక్కడ చూడండి చాలా పెద్దగా ఉంది. దీంతో అయితే కొంతమంది చైన్స్ గానీ చేస్తారు ఫ్రెండ్స్. ఇలా 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 చేస్తారు. ఇక్కడ చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో. ఇంకా ఒకటి కావాలా? ఇక్కడ ఇంకొక ఫ్లవరు పీక్తాన్నా. ఇది నా చేతికంతా ఫ్లవర్కి ఉండే పాచి అలాంటివి మెత్తుకుంది. మీరు మళ్ళీ బ్యాడ్గా కామెంట్ చేయగాకండి. ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఎందుకులే అన్నీ పీకడము, మనకి చాలు. ఊరికి మేమైతే ఇప్పుడు 2 పూలు పీకాము. ఇంత ముందు దండలు కానీ చేసేవాళ్ళు. ఈ 2 ఫ్లవర్స్ పీక్కున్నాము. దండలు చేసుకున్నాము. ఇక్కడే కొద్దిసేపు కూర్చొని మంచిగా రిలాక్స్ అయ్యి, అక్కడ ఇంకా పెద్ద చెరువు ఉంది బేసిక్గా, అక్కడికి వెళ్తాము. వీడియోని చూస్తూ ఉండండి. ఇదంతా సంక్రాంతి వ్లాగే. ఇది మా విలేజ్లో కాదు, మా అత్త వాళ్ళ ఊర్లో. వీళ్ళిద్దరూ కలిసి ఏదో చేస్తూ ఉన్నారు. ఇది చూడండి ఎంత చిన్నదో, దీంతో ఎంత బాగా వచ్చినాయో. ఫ్రెండ్స్ ఇది చాలా చిన్నది అనుకోవద్దండి, చాలా లోతుకుని 10 ఇంచీలు అన్నా ఉంటుంది. అయ్యో ఇంచీలు కూడా తెలుసా నీకు? కాయలు ఎక్కడ చూసినా ఇవే కాయలు ఉన్నాయి. వరిగడ్డి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మళ్ళంకా ఇక్కడ అదేదో చెట్టు అంటారు కదా ఫ్రెండ్స్, ఆ చెట్టు ఇక్కడ మళ్ళీ వచ్చింది. ఇక్కడ పెద్ద పెద్ద గడ్డి వాములు కానీ ఉన్నాయి. చూడండి బర్డ్స్ ఎంత బాగా వెళ్తున్నాయో. మీకు కానీ పల్లెటూరు విధానం వచ్చే లైక్ చేయండి ఫ్రెండ్స్. అందులో ఇంకా తిరిగేది ఎక్కువ ఉంటారు. ఎంతైనా బాయ్స్ అయితే ఏ ఫెస్టివల్కైనా బాగా ఎంజాయ్ చేస్తారు కదా. అక్కడ ఉన్నాడు చూడండి, ఆయనే మా మామ. ఇప్పుడు ఆవులనంతా ఇక్కడికి చిట్లాకుప్ప దగ్గరికి పిలుచుకెళ్తారు. అందుకే అందరూ బాగా రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆవులంతా. ఇదే ఫ్రెండ్స్ మన పెద్ద ట్యాంక్. బాగా ఎంజాయ్ ఫెస్టివల్ కదా, అందరూ గెస్ట్లు అంతా ఎక్కువ వచ్చేసినారు. బండ్లంతా ఎక్కువ వచ్చినాయి. ఇవి ముగ్గులు, రంగోలీ. ఇంకా డ్రమ్స్ కొడతారంట. ఇదే మా మామ వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంటి ముందు ముగ్గులు చూడండి. ఎవరు ఫేమస్ ముగ్గులు వేసింది? నువ్వేనా? రిలేటివ్స్ వచ్చిన. విలేజ్లో ఎలా ఫెస్టివల్ చేస్తారో చూసేయండి. బ్లాగ్ కంటిన్యూ అవుతా ఉంటుంది. ఆవుల్ని పట్టుకొని వస్తారు. అప్పుడు ఈ అక్షంతలో ఆవుల మీద జల్లుతారు. అవి దిష్టికాయ వేస్తారు, ఆవులు పూజ చేస్తారు. ఇవి వార్నీళ్ళు వేస్తారు. చూస్తూ ఉండండి వీడియోని. అందరూ బంధువులు వచ్చి కష్ట సుఖాలు, మంచి చెట్లు అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతే, పల్లెటూరు అంటే ఇలా ఉంటుంది. ఎప్పుడో ఒక్కొక్కసారి వస్తారు, అన్నీ మాట్లాడుకుంటా, చాలా బాగుంటుంది. ఆ పక్కంతా ఉన్నారు ఇంకా చూడండి, మంచిగా ఫొటోస్ తీసుకుంటా, చాలా బాగుంది. మా ఊర్లో ఫెస్టివల్ అప్పుడు చూపిస్తాను, అన్నీ నీట్గా క్లారిటీగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ
ఇంతవరకు చూసిండే ఊర్లో అన్నిటికన్నా చిన్న ఊరు అంటే ఇదే గాయస్. ఓన్లీ 6 హోమ్సే ఉంటాయి, 6 ఇండ్లు, కొన్ని ఆవులే ఉంటాయి. చాలా బాగుంటది ఊరు, చాలా చిన్న ఊరు. చిట్లాగుప్ప వేస్తారు, మేము అక్కడికి వెళ్తా ఉన్నాము. అంటే మీరంతా భోగిమంటలు వేసుకుంటారు కదా, ఇక్కడ మాత్రం అందరికీ కలిపి ఒకే చోట భోగిమంటలాగా చిట్లాగుప్ప వేస్తారు. అక్కడికి ఆవుల్ని పిలుచుకొని వెళ్తారు. అలానే ఆ చిట్లాగుప్ప దగ్గర కోళ్ళను కూడా కోస్తారు. మళ్ళీ అక్కడ ఏదో ముద్దకూడు అని ఒకటి ఇస్తారు, అది ఎత్తుకొచ్చి అందరూ ఇంటి దగ్గర చల్లాలి. అక్కడ అందరూ వెళ్ళిపోయినారు, మేము కొంచెం లేట్గా వెళ్తున్నాము. ఎందుకంటే మేము ఈ ఊరికి కొత్త కదా, వాళ్ళంతా ఊరోళ్ళు కదా, మేము కొంచెం సిగ్గుపడాలి కదా, మాకు కొంచెం సిగ్గు అని మేము పోవట్లేదు. వీళ్ళకి ఇంకా చాలా సిగ్గు, వీళ్ళంతా సిగ్గుపడతా ఉన్నారు. ఈ యొక్క సిగ్గు అట్లే ఇప్పుడే చూస్తున్నాము. అక్కడే చిట్లాగుప్ప అక్కడ ఉంది, అంటే అక్కడ మనుషులు ఉన్నారు చూడు, అక్కడ అగ్గి వెలిగిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఆవుల్ని కోళ్ళని అన్నీ పిలుచుకొచ్చినారు. వీళ్ళూరులో కొంతమందే ఉన్నారు, ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి. ఓన్లీ 6 ఇండ్లు ఉంటాయి, చాలా చిన్న విలేజు, అది కూడా గుట్టల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. మీకు గుర్తుందా స్టార్టింగ్ వీడియోలో మేము ఇక్కడికి వచ్చినాము, ఇక్కడే చిట్లాగుప్ప కూడా వేస్తాండేది. అక్కడ కోళ్ళని చుట్టూ తిప్పుతా ఉన్నారు. ఇక్కడ మొబ్బు అయిపోయింది, అందుకే కనపడలేదు ఫ్రెండ్స్. ఇది నేను వీడియో ఆన్ చేసే లోపల ఆ కోళ్ళు ఆయన వెళ్ళిపోయినాడు, తిప్పే ఆయన. ఇక్కడ అంటించినారు చిట్లాగుప్ప, చాలా పెద్దగా ఉంది. అలానే చూస్తూ ఉండండి, పెద్దగా మంట వస్తుంది. ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి కొంచెమే వస్తూ ఉంది. చిట్లాగుప్ప మీన్స్ భోగి మంటలు. మేము భోగి, కనుమ, సంక్రాంతి అన్నీ ఒకే రోజు చేసుకుంటాము. అదే మా ఊరి స్పెషాలిటీ.